హాయ్ అండి. ఈరోజు మేము సండే స్పెషల్ రొయ్యలు తీసుకొచ్చాము. ఆ రొయ్యల్ని ఇక్కడున్న ఒక నల్లటి అది ఉంటుంది కదండి, ఒక లైన్ లాగా ఉంది కదండి, అది తీసేస్తాము. అట్లా తీసేసి నీట్గా కడిగి పెడతాము. చూడండి, అలానే ఎలా తీస్తానో కూడా మీకు చూపిస్తాను. ఇందాక రొయ్యలు కడిగాను కదండి, ఇలా నరం అనేది ఉంటుంది. ఇది క్లీన్గా చేయాలి. ఇలా చూసారా, అలా చేయాలి. అందరికీ చేయడం రాదు, అంటే అక్కడ క్లీన్ చేశారు కదా అనుకుంటారు, కానీ అలా కాదు. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కొద్దిగా పెరిగేసాను. చూడండి, కొద్దిసేపు దీంట్లో మంచిగా ఉడికించాలి. ఆ పచ్చి వాసన అంతా, స్మెల్ అంతా పోతుంది. పోయిన తర్వాత ఫ్రై చేసుకోవచ్చు ఈ రొయ్యల్ని, లేదంటే కర్రీలాగా కూడా వండుకోవచ్చు. ఇది కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయే వరకు పెట్టాలి. చూడండి, రొయ్యలు ఎంత నీట్గా వాష్ అయ్యాయి చూడండి. ఇలా చేసుకొని వండుకోవాలి. షాప్ నుంచి డైరెక్ట్ తెచ్చుకొని అలా గబగబా కడిగేసుకొని వండేయద్దు. క్లీన్గా చేసుకొని చేస్తే టేస్టీ రొయ్యలు తినొచ్చు. ఇదిగోండి, పెరుగు, కొంచెం సాల్ట్, పసుపు వేసేసి కొద్దిగా సిమ్లో పెట్టాను. అంత పచ్చి వాసన అంతా పోయి మంచిగా నీట్గా అయ్యాయి. ఇవి రొయ్యలు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ రొయ్యలని నీట్గా కర్రీలో వేసుకొని వండొచ్చు, లేదంటే ఫ్రై చేసుకొని తినొచ్చు. మేమైతే ఇలా చేస్తాము.